ఒకటి చెప్తున్నాము బాగా గుర్తుపెట్టుకోండి. ఆడదానికి ఇష్టం లేకుండా ఏ మగవాడు ఆడదాని ఇంటికి కూడా బీకలేడు. ఆమె వ్యభిచారం చేయడానికే పోయింది. మీకు ఎందుకు అంత బాగా తెలియకడుతుంది చెప్పండి. ఆ ఇంట్లో పరిస్థితులు ఎట్టున్నాయో నీకు తెలియదు. ఏమే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా వాళ్ళ మొగుడు లేకపోతే వాళ్ళ అమ్మో వాళ్ళ నాయనో మంచం మీద పడినొచ్చు. ఎంత వీళ్ళు మాట్లాడేవాళ్ళు ఫేమ్ కోసం లేకపోతే వ్యూస్ కోసం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెదర్ చల్లగా ఉన్నది. ఈ మధ్యన చాలా బిజీ అయిపోయింది అనమాట. అంటే టైం దొరకడం లే. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ పెట్టినారు ఒక 3-4 వీక్స్ నుంచి. అంటే డిఎన్ వర్మ అంటే ఎవరో తెలియదు. ఆయన కువైట్ లో పనిచేసే ఆడవాళ్ళ గురించి చాలా దారుణంగా అయితే మాట్లాడినాడు అనేసి అన్నాడు. మాకు చాలా మంది లింక్ కూడా పెట్టినారు. చూసాను అనమాట. చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను అప్పుడే రెస్పాండ్ అవ్వాల్సింది, కానీ టైం లేదు. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం అటువైపు ఇటువైపు తిరగాల్సి వచ్చింది. ఓకే, నేనైతే చాలా మంది లింక్ పెట్టినారు కదా, ఆ లింక్ ని అయితే చూసిన డిఎన్ వర్మ అనే అతను ఒక 20,000 ఎప్పుడో పనిచేసినారు కువైట్ లో. అతను మాట్లాడిన అన్నిటి గురించి పక్కన పెడదాం. ఒకటి మాత్రమే నేను మాట్లాడనుకుండా. అతను మాట్లాడింది ఏంటంటే ఆడవాళ్ళ గురించి చాలా, అంటే కొంచెం నీచంగా అయితే మాట్లాడినాడు. సెకండ్ ఇంటర్వ్యూలో అందరినీ నేను మాట్లాడలేదు, మన తెలుగు వాళ్ళని కాకుండా ఇంట్లో పనిచేసే ఒక అన్ని దేశాలని, అంటే శ్రీలంక కావచ్చు, ఫిలిపిన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళని అనేసి మాట్లాడినాడు. దాన్ని మనం కొంచెం నేను డీప్ గా ఎంక్వైరీ చేసిన అనమాట. అతను ఎందుకు ఏ టైంలో అతను అక్కడ పనిచేసినాడో, ఆ టైంలో అతని సిచ్యువేషన్ ఎట్లుందో ఐ డోంట్ నో. మనం ఏది కూడా తొందరగా నిర్ణయం అయితే తీసుకోకూడదు. ఫస్ట్ నేనైతే చెక్ చేసిన అనమాట. వాట్ అబౌట్ 1914లో కువైట్లో పరిస్థితి ఎలా ఉంది అనేసి. 1914, 1915లో ఎగ్జాక్ట్లీ నాకు కూడా పర్ఫెక్ట్ గా టైం తెలియదండి. వాళ్ళకైతే ఆయిల్ పడడం మాత్రం జరిగింది. ఆయిల్ పడడం కానీ మంచి రిచ్, అంటే ఒక్కొక్కడు ఒక బిలియనర్, ఒక రాజుతో సమానంగా డబ్బులు వెనకలేసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పని చేసే వాళ్ళు కావాలి. పని చేయడానికి ఎవరెవరు ఫస్ట్ ఆఫ్రికాలో వాళ్ళు ఎంచుకున్నారు. ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నారు. శ్రీలంక, మన ఇండియా, ప్రతి కంట్రీ నుంచి పోయినారు పనిచేయడానికి అక్కడ. ఓకే, అది ఎలా పోయినారు తెలిసిన? ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక ఇండియన్ వ్యక్తిని. మన పక్కన కంట్రీ ఏది పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు, వాళ్ళు చాలా పూర్ కంట్రీ వాళ్ళు అనుకోండి. మనం బాగా రిచ్, అంటే ఎలా అంటే లక్షల కోట్లు, ఒక ప్రిన్స్ తో సమానం మనం. అలా నేను ఉండా అనుకోండి. ఇప్పుడు నేనేమనుకుంటాను, నా పక్క కంట్రీ వాళ్ళు బేదోళ్ళు, వాళ్ళలో ఎవరినైనా కానీ ఆడవాళ్ళని నేను పెళ్లి చేసుకునేసి జీవిత భాగస్వామ్యంగా నా ఇండియాకి తీసుకొచ్చి జీవితాంతం, అంటే వాళ్ళు పర్మనెంట్ గా వాళ్ళు చచ్చేంత వరకు నేను ఏంటంటే ఒక పాకి పని మాదిరిగా తయారు చేసుకుంటాను అనమాట. వాళ్ళు చచ్చేంత వరకు వాడు జీవితాంతం వాడు పని చేయాల్సిందే, వాడికి వేరే మార్గం లేదు, బయటకు పోయేదానికి లేదు. సో ఈ విధంగా ఛానల్ 10-11 ఏళ్ళ దాకా సౌదీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఈవెన్ దుబాయ్, ఐ డోంట్ నో, దుబాయ్ ఉండదు లేదు నాకు, సౌదీ, కువైట్, ఖత్తర్, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ ఇట్లా అంటే మానవ జీవితం ఏముందంటే ఒక బానిసత్వంగా తయారైపోతుంది. ఇది మాత్రం ఖండించాలనేసి యూరోప్ కంట్రీస్, అంటే ఏదో ఐక్యరాజ్య సమితి ఏదో ఉంటుంది మనకు, ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ఒక బిల్ పాస్ చేసింది. ఇలా గల్ఫ్ కంట్రీస్ అన్ని ఒక మానవుల్ని ఏం చేస్తారంటే ఒక జీవిత ఖైదీగా చేసుకొని వాళ్ళని నానా అరాచకంగా హింసించా, వాళ్ళని ఏంటంటే ఒక పనిచేసే దానికి తప్పితే ఏ దానికి పనికిరానట్టుగా ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువ మాట్లాడితే చంపేస్తున్నారు, చంపేసి ఆడబడితే ఆడు బూట్ చేస్తున్నారు, అసలు దిక్కు దివానం లేదనేసి ఈ విధంగా జరిగింది. ఐక్యరాజ్య సమితి ఏం చేసినప్పుడు భూమి మీద ఎవడైనా ఒక హ్యూమన్ గా బతికినాడు వాడు జీవిత భాగస్వామ్యంగా ఎవరి దగ్గర కాళ్ళ కింద బతకకుండా చేసేసింది అనమాట. ఐ మీన్ ఏంటంటే ఎవడైనా కానీ పని చేసుకోవచ్చు, పని చేసుకో, హ్యాపీగా నువ్వు డబ్బులు సంపాదించుకో, ఇంటికి రావచ్చు, అట్లే కానీ అంతేగాని జీవితాంతం, అంటే నీ జీవితాంతం ఒకటే ఇంట్లోనే బానిసత్వంగా పనిచేస్తా సత్యాంత వరకు వాటి కాళ్ళ దగ్గర పడుండి ఆ విధంగా లేకుండా అయితే చేసింది. సో మళ్ళీ తర్వాత 1950లోనో 1955, 1960లోనో అనుకుంటా ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని ఏం చేసినాయి, కఫిల్ వ్యవస్థ అని తెచ్చింది. కఫిల్ వ్యవస్థ అంటే వీసా ప్రొవైడ్ చేసింది అనమాట. వీసా ప్రొవైడ్ చేసిన పాటిని కపిల్ దగ్గర నుంచి ఇన్నేళ్ళు ఆకామ కొట్టించుకోవాలి, ఇన్నేళ్ళు మనం పని చేయాలా, ఇన్నేళ్ళ దాకా మనకి ఎంత డబ్బులు జీతం ఇచ్చాడు అని మొత్తం ఒక ప్రాసెస్ గా వచ్చిందనమాట. ఏది నేను చెప్పిన కదా 1950, 1960లో అనుకుంటా. నాకు కూడా ఎగ్జాక్ట్లీ అది డేట్ కూడా తెలియదు. వచ్చింది, బాగానే ఉన్నది. ఆయన డిఎన్ వర్మ అనుకుంటా, డిఎన్ వర్మ. ఆయన ఆ స్టేజ్లో, ఒకవేళ ఆ స్టేజ్లో పనిచేస్తుండొచ్చేమో. యాక్చువల్లీ ఆ స్టేజ్లో కూడా డిఎన్ వర్మ చెప్పిన ఆయన పనిచేసిన స్టేజ్లో కూడా చాలా అరాచకాలు జరిగినాయి. ఏది మొత్తం గల్ఫ్ కంట్రీలో కూడా అప్పట్లో చాలా లాంగ్ టైం, మేబీ 40 to 50 years లేదా 35 to 40 years బిఫోర్ చాలా అరాచకాలు జరిగినాయి. ఫిలిప్పీన్స్ కానివ్వండి, ఇండోనేషియాలు కానివ్వండి, మన ఇండియా వాళ్ళు కానివ్వండి, యూత్ అంటే ఒక 18, 17 ఆ వయసులో అక్కడ పనిచేయడిపోయిన అమ్మాయిల్ని రేప్ చేసి, చంపేసి,
దిక్కు దీవానం లేకుండా అంటే ఎడార్లు బూచిపెట్టేసి ఇంట్లోంచి బయటికి పారిపోయింది అన్న చిన్న ముద్రేసి వదిలిపెట్టేసేవాళ్ళు. అప్పట్లో ఈ విధంగా ఉండేది. యాక్చువల్లీ ఈ విధంగా జరిగింది కూడా. నేను ఇన్నా అంటే మీ ముందర ఒక మాట, మీ వెనకల ఒక మాట మాట్లాడుకోవద్దు. ఆ విధంగా జరిగింది ఒకప్పుడు. ఏది ఒక 40-50 ఏళ్ళ కిందట, 40-35 ఏళ్ళ కిందట ఆ విధంగా జరిగింది. కానీ ఆయన డిఎన్ఏ వర్మ ఇంకా ఇప్పుడుండే సిచ్యువేషను అప్పట్లో మాదిరిగా ఉండదు అనేసి ఏమని అనుకుంటున్నాడేమో. లేదండి, అంత ఏమీ లేదు. ఇప్పుడు కువైట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, లేకపోవచ్చు, ఉండొచ్చు, ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి అని నేను పూర్తిగా లేవు అని నేను చెప్పడం, కానీ అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఆయన చెప్పినంత తీవ్రతంగా అయితే ఏం లేదు. ఆయన చెప్పినంత మీరు ఎవరు కోవిడ్లకు పోవద్దు, ఇక్కడే పని చేసుకోండి అనే ఆ స్టేజ్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్ అయితే లేదు. మనం ప్రతి ఒక్కరూ ఇండియాలోనే పని చేసుకొని ₹1 సంపాదించుకోవాలి అని ఒక లో క్లాస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా ఆ స్టేజ్లో కూడా లేరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో. నేను ఆల్రెడీ అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నా, ఆ స్టేజ్లో కూడా ఎవరు లేరు. మిడిల్ ఈస్ట్ కంట్రీలో కావచ్చు, ఏషియన్ కంట్రీలో కావచ్చు, లేకపోతే యూరోప్ కంట్రీలో కావచ్చు, ఒక ఆడదానికి ఇష్టం లేకుండా ఒక మగోడు ఆడదాన్ని టచ్ చేయడం ఒక జీవితంలో జరగని పని. ఐ మీన్ మీరు కోవిడ్లో కూడా ఎన్నో చూసుంటారు, ఎన్నో అనుభవించుంటారు. అసలు ఆడదంటే ఏమనుకోండారు, కోవిడ్కి పోతే ఏమనుకోండారు, కోవిడ్కి పోయిన ఆడది అంటే ఏది? కోవిడ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా నుంచి కోవిడ్కి పోతే ఆడది వ్యభిచారం చేసేదానికినా? ఇదేనికి పనికిరాదా? నా విషయంలో ఇదొక్క విషయంలో చాలా నిజంగా ఐ రియల్లీ ఫీల్ వెరీ బ్యాడ్. అంటే ఏది ఇండియా నుంచి కువైట్కి పోతే ఒక ఆడది సంపాదించుకునే దానికి కాదు, వ్యభిచారం చేసేదానికి. మీకు అటు అనిపించింది ఏది? మళ్ళీ ఇండియాలో ఉండే ఆడవాళ్ళని ఎవరు కూడా మీరు కువైట్కి పోవద్దని కూడా చెప్పినారు. ఎవరు కూడా కదా, ఈవెన్ మగవాళ్ళని కూడా ఎవరు సంపాదించుకోవడానికి పోవద్దని చెప్పినారు. 10 లక్షల మంది ఉన్నారు. మీకు తెలుసో తెలీదు కువైట్లో. అసలుకి గల్ఫ్ కంట్రీ నుంచి మన ఇండియాకి ఎంత ఇన్కమ్ వస్తుంది తెలుసా? ఇది తెలీదు, ఏది తెలీదు. ఏదంటే నోటికి వచ్చింది మాట్లాడేయాలా, ఒక 40 ఏళ్ళ కిందట ఏం జరిగిందో అది చెప్పియాలా. అందరు మనసులో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు, హిందువుల్లో కావచ్చు, ముస్లిమ్స్లో కావచ్చు, క్రిస్టియన్స్లో కావచ్చు, ఒక ఏంటంటే ఒక భావోద్వేగం నింపేయాలన్నమాట. అరబిక్లు అంటే ఒక స్టేజ్లో అప్పుడు ఎట్టున్నారు, ఇప్పుడు కూడా అట్టే ఉన్నారు అని. ఇస్ వెరీ రాంగ్ అండి. ఇప్పుడు ఏ కోవిటోడు ఇంట్లోకైనా కానీ ఒక ఇండియన్ కద్దామాకి ఒక కోవిటోడు వల్ల ఇబ్బంది జరుగుతుంది అంటే ఆ కోవిటోడికి డైరెక్ట్ క్యాన్సిల్ చేసేస్తాడు అంతే. ఇండియా నుంచి ఏ కద్దామా కానీ డ్రైవర్ కానీ ఆ ఇంట్లో పనిచేసేదానికి వీలు లేకుండా చేసేస్తాడు అంతే. ఈ విషయం తెలుసా? ఆ విషయం చెప్పాలి. ఏదో చెప్తాం, అదే మీరు అంటున్నారు కదా, ఏదో అప్పుడు 40 ఏళ్ళలో జరిగింది చెప్పేసిన. అయినా నాకు తెలియగలుగుతాండి. నిజమే అండి. ఓకే, ఇప్పుడు ఒక ఇండియా నుంచి ఒక అమ్మాయి కోవిడ్కి పోయిందో, లేకపోతే దుబాయ్కో, సౌదీకో, ఖత్తర్కో పోయింది. ఆమె వ్యభిచారం చేయడానికే పోయింది. మీకు ఎందుకు అంత బాగా తెలియకడుతుంది చెప్పండి? ఆ ఇంట్లో పరిస్థితులు ఎట్టున్నాయో నీకు తెలియదు. ఏమే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా వాళ్ళ మొగుడు, లేకపోతే వాళ్ళ అమ్మో, వాళ్ళ నాయనో మంచం మీద పడినొచ్చు, లేకపోతే వాళ్ళ కొడుకో కూతురు మంచం మీద పడినొచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే మగోళ్ళు చేతులు గాజులు దొడుకుండొచ్చు, అందుకని ఆమెను కోవిడ్కి పంపించుండొచ్చు. ఇది తెలుసా? తెలీదు. ఊరికే వచ్చినాము, ఎవడో ఇంటర్వ్యూ ఇచ్చినాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అసలు నువ్వెవడో చెప్పడానికి తెలియదు. నాకు తెలియకడుగుతా చెప్పా? ఒక ఆడదాన్ని ఇంత నికృష్టంగా మాట్లాడడానికి నువ్వెవడు? అసలు నీకేం సంబంధం ఉంది దాంట్లో? లేదో ఒక కువైటోడు ఒక ఆడదాన్ని మన ఇండియా ఆడామని చంపేసినాడే అనుకోండి, నువ్వేం కళ్ళు మూసుకోండా? లేకపోతే నువ్వు కూడా చేతులు గాజులు దొడుకోండు, అప్పుడు నువ్వు ప్రశ్నించకూడదా ఎందుకు చంపేసినా, ఎందుకు చేస్తున్నావు అనేసి. కానీ ఎప్పుడో జరిగినాయి ఇప్పుడు చెప్తున్నావు. నిజంగా చెప్తున్నా అండి, ఇవన్నీ ఫాల్స్. అతను మాట్లాడేంటే అన్ని మొత్తం ఇప్పుడు నేనుండా 11 ఏళ్ళు. ఒకటి చెప్తున్నాము, బాగా గుర్తుపెట్టుకోండి. ఆడదానికి ఇష్టం లేకుండా ఏ మగవాడు ఆడదాని ఇంటికి కూడా బీకలేడు. ఇప్పుడు కువైటోడు కానీ, కువైటోడు రాజు కానీ, సౌదీ వాడు కానీ, సౌదీ రాజు కానీ, మామూలుగా నా లాంటి డ్రైవర్ కానివ్వండి, ఇంట్లో పనిచేసే కుక్కర్ కానివ్వండి, ఆడది అంటున్నాను, ఏమనుకోవద్దు, ఐ మీన్ ఆ ఫ్లోలో వచ్చేస్తుంది. ఆమె ఇంటికి కూడా పీకలేరు. ఆమె సపోర్ట్ లేదే చెప్తాను నేను. ఎవడు ఏం పీకలేడు. ఇప్పుడు నేను సుమారుగా 11 ఏళ్ళు అయిపోయింది నేను కోవిట్లో పనిచేస్తా. ఇంతవరకు కాకినాడలో 2 వచ్చాను మా ఇంట్లో. వాళ్ళ మీద ఏ రోజే కానీ మా ఇంట్లో వాళ్ళు ఆగాయితం చేయలేదు. ఇంకా పిలిపిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద. ఎందుకంటే పిలిపిన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ మెయిన్ సెట్ వేరు. వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు దేనికైనా తెగేస్తారు. సో నేను ఏమంటున్నాను అంటే అండి, ఎంత వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఫేమ్ కోసం, లేకపోతే వ్యూస్ కోసం యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు, వాళ్ళు వ్యూస్ కోసం అండ్ ఫేమ్ కోసమే చేస్తున్నారు. అంత తప్పించి మీరు ఊహించినంత, ఆయన చెప్పినంత కోవిడ్లో ఇప్పుడు సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్క చేతిలోకి వచ్చేసింది. అది న్యాయం కావచ్చు, అన్యాయం కావచ్చు, అది బ్రోకర్ పని కావచ్చు, ఏదైనా కావచ్చు, అది నిమిషంలో సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోతుంది, నలుగురు తెలిసిపోతుంది. మళ్ళీ మన ఇండియా ఎంబసీ అప్పట్లో అంత మాదిరి కళ్ళు మూసుకైతే ఏం లేదు నాకు తెలిసినంత వరకు. చాలా స్ట్రిక్ట్గా అయితే యాక్షన్స్ అయితే తీసుకుంటుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అయిపోయింది, దీని గురించి వదిలిపెట్టండి. అండ్ మన ఇండియాలో వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అసలుకి థాట్ వదిలిపెట్టేసి హ్యాపీగా పని చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్పడం మర్చిపోయినా, బాయ్.